రాష్ట్ర వ్యాప్తంగా మే నెల రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల ఇప్పటికే వడదెబ్బ కారణంగా పలువురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండ తీవ్రత, అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. గత వారం రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇప్పటికే 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. దీంతో జనాలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం సిరిసిల్ల జిల్లాలో నుండి ప్రస్తుతం మనం వేములవాడ నందికమ్మన్ దగ్గర ఉన్నాము. ఇది సిరిసిల్ల కరీంనగర్ యొక్క ప్రధాన రహదారి. ఈ యొక్క రహదారి మనం చూడొచ్చు, నిర్మానుష్యంగా మారిపోయింది. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే వాహనాలు ఇక్కడ. ఇప్పుడు వేసవి అంటే ఏప్రిల్ మాసంలోనే మనకు మే నెలను తలపిస్తుంది ఈ యొక్క ఎండలు. గత 3-4 రోజుల నుండి చూస్తే కూడా మనకి ఉక్కపోతతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అంటే ఇప్పటికే డాక్టర్లు అయితే దాదాపు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ముఖ్యమైన పని ఉంటే 11 గంటల లోపే పనిని పూర్తి చేసుకోవాలి. 11 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. దాదాపు అంటే మనం ఈ యొక్క వేసవి కాలంలో ప్రధానంగా మనకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నీళ్లు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇట్లాంటి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మనకు వడదెబ్బ లాంటివి సోకితే ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ప్రధానంగా మనకు వాళ్ళకి ఏమైనా వామిటింగ్స్ కానీ ఇతర ఏమైనా జరిగితే మాత్రం వెంటనే మనకు చల్లని ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వెంటనే అంటే వైద్యులను మాత్రం సంప్రదించాలి, నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికైతే డాక్టర్లు చెప్తున్నారు. అంటే మనము ప్రధానంగా ఈ యొక్క వేసవి అంటే గతం కంటే ఈసారి భిన్నంగా మాత్రం వేసవి అయితే కనబడుతుంది. ఎప్పుడు ఈ రద్దీగా ఉండే యొక్క నందికమ్మన్ చౌరస్తా అంటారు. ఈ నందికమ్మన్ చౌరస్తా పూర్తిగా దాదాపు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనం మీద కూడా హెల్మెట్స్ ధరించే వెళ్తున్నారు. ప్రధానంగా మనకైతే ఇక్కడ ఈ మనకు సిరిసిల్ల అంటే ఈ కార్మిక క్షేత్రం, ధార్మిక క్షేత్రం, ఈ 2 క్షేత్రాల్లో కూడా ఎండ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మనకు ప్రధానంగా అయితే మనకి ఈ రాజన్న దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ భక్తులు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అంటే వేకువజామున 4 గంటల నుండే ఆ స్వామివారి దర్శనం కోసం మాత్రం క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. అంటే ఆలయ అధికారులు చలో పందిర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఎండ వేడి మాత్రం విపరీతంగా ఉండడంతో ఎండతో పాటు మనకు ప్రధానంగా ఉక్కపోత, ఈ ఉక్కపోతతో కూడా చాలా చెమటతో రాగా బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే. అంటే ఓవరాల్ గా మనకు ఈ వేసవి అంటే మే నెల రాకముందే ఈ ఎండలు ఇలా కొనసాగితే ఇంకా ఈ యొక్క ఎండలు ఇంకా పెరిగితే మాత్రం ఇంకా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు మనకు సివిల్ అంటే భవన రంగంలో పనిచేసే కార్మికులు కావచ్చు, బయట పని ఎవరైతే కార్మికులు కూడా ఎవరైనా కూడా ఉదయం పూటనే పని చేయాలి. ఉదయం దాటిన తర్వాత 11 గంటల తర్వాత ఎవరైనా కూడా బయట ఉండకూడదు. ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబేదో V6 న్యూస్, వేములవాడ నందికమ్మన్ నుండి.